ఓ ఫ్రెండ్స్ బాయ్ పెద్ద దెబ్బేశారు బాయ్, వెల్డింగ్ చేశారు. తాళం కూడా కాదు, తాళం బద్దలు వెల్డింగ్ చేశారు. మ్యాన్ ఇలా దూకెళ్ళొచ్చు అనుకుంటా, చూద్దాం. కిటికీ నుంచి జీసస్ పిలువ మనల్ని, దారి దొరికింది, పిలువ మనల్ని. ఎస్ ఫైనల్గా మీద వచ్చేసాం. సో ఫైనల్గా అయితే అడ్డదారులు అయితే మనం లోపలికి వచ్చేసాము. సో నియర్లీ 150 రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇర్రం మంజిల్ ప్యాలెస్లో. So guys, let's welcome back to my YouTube channel and welcome back to the GoPro view. So ఈ రోజు ఈ వీడియోలో వన్ ఆఫ్ ద హాంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఇర్రం మంజిల్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది. సో మొత్తం మీద ఒక 5 మెంబర్స్ వెళ్తున్నాం, 3 బండ్లు వేసుకుని. ప్రజెంట్ వచ్చేసి మేము పంజాగుట్ట PVR మాల్ దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి టీవీఎస్ రోడిన్, మా ఫ్రెండ్ వెంకటేష్ గారి బైక్ అనమాట. ఒక 5 కలిసి అయితే ఇప్పుడు 5 మెంబర్స్ కలిసి అయితే ఇప్పుడు అయితే ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. చాలా మంది ఏంటంటే నైట్ టైం ఇలాంటి హాంటెడ్ ప్లేస్లకి వీటికి భయపడుతుంటారు. మేము మాత్రం దేనికి భయపడం, ఎవరికి భయపడం. సో మంచి అడ్వెంచర్ థ్రిల్ అయితే ఈరోజు మేము మీకు ఇవ్వబోతున్నాం. మంచి హాంటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియో ద్వారా మేము మీకు ఇవ్వబోతున్నాం. వన్స్ ఆఫ్టర్ రీచింగ్ ద మెట్రో స్టేషన్ మరి ఇర్రం మంజిల్ ప్యాలెస్కి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఒక యూటర్న్ వస్తుంది. ముందు పిల్లర్ నెంబర్ చెప్తాను, జస్ట్ ఇన్ ద లైన్. ఓకే, పిల్లర్ నెంబర్ A1140 1140 దగ్గర మనకు యూటర్న్ వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, యూటర్న్ తీసేసుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ వస్తుంది. ఎస్, ఈ లెఫ్ట్ దగ్గర ఓ గాయ్స్, సో ఈ మార్గం గుండా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్, ద వే ఇస్ బ్లాక్డ్ బ్రదర్, ద వే ఇస్ బ్లాక్డ్. మా ఫ్రెండ్ వెంకటేష్ గారు టీవీఎస్లో నేనోడు దూలవజ్రం గారు గేట్ ఓపెన్ చేశాడు ద వే ఇస్ బ్లాక్డ్ అనేసరికి. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారు. సో లోపలికి వెళ్ళేసి మా వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడైతే దెయ్యం మగవాడు. సో ఫైనలీ ద గాడ్స్ గ్రేస్ ఇప్పుడైతే గేట్ అయితే మాకు ఉన్నది ఒకే ఒక దారి అనమాట, ఇది తప్ప ఇంకో దారి లేదు. సో ఫైనల్లీ వీడైతే ఓపెన్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోతున్నాం. మా దూలవజ్రం గారు గేట్ అయితే ఓపెన్ చేశాడు. సో ఫైనల్ ఏదో ఒక విధంగా అయితే మాకు దారి దొరికింది, లోపలికి వెళ్ళిపోతున్నాం మేము. సో ఇదనమాట ఇర్రం మంజిల్కి వెళ్ళాల్సిన వన్ అండ్ ఓన్లీ వే. దీనికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు, ఒకటే దారి. మా ఓడు స్పీడ్ లో దంచుకొని వచ్చేసాడు. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ లో ప్యాలెస్ కనిపిస్తుంది. లోపలికి రాగానే మనకు లెఫ్ట్ వస్తుంది అనమాట. ఇదే కనబడుతుంది కదా, ఇదే అనమాట ప్యాలెస్. ఫైనల్ గా ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఇర్రం మంజిల్ ప్యాలెస్. సో గైస్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చూస్తున్న మీ అందరికి కూడా వందనం, వీరాభివందనం. సో ఈరోజు మేము వచ్చేసి ఇర్రం మంజిల్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇంట్రడక్షన్లో చెప్పాం ఎలా రావాలి ఏంటి, తొక్క తోటకూర. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి మంచి స్టండ్ చేతి చేయబోతున్నాం. మీరు ఊహించినటువంటి గొప్ప అడ్వెంచర్ థ్రిల్లింగ్ హాంటెడ్ ప్లేస్ మేము ఈ వీడియో ద్వారా మీకు అందియబోతున్నాం. సో దాపేసి ఇక లోపలికి వెళ్ళిపోయి లోపల అరౌండ్ ఒక 150 రూమ్స్ అయితే ఉంటాయి లోపల. లాస్ట్ టైం మన రొనీన్ బాయ్ వచ్చినప్పుడు అయితే పక్కన ఈ గుడి కానీ ఇవేం లేవు. సో ఎప్పుడైతే గుడి కట్టేశారు. సో లోపల ఎలా అనిపించిందో మరి మాతో మీరు కూడా చూస్తున్నారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కామెంట్ చేయండి. ఇలాంటి హాంటెడ్ ప్లేస్ హైదరాబాద్లో ప్రతి మేము చూపిస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి మెట్లు ఎక్కేసి. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అనమాట. కాస్త ముందుకు వెళ్తే అటువైపు కోట మనకు వ్యూ అర్థమైంది, కానీ ఈ మెట్ల గుండా మీతో వెళ్తున్నాం. సో తాళం వేసిందా బ్రో? బద్దా కొట్టడమే రాయి. ఓకే ఓకే, ఇట్స్ ఓపెన్. యా, ఓ ఫ్రెండ్స్ బాయ్, పెద్ద దెబ్బేశారు బాయ్, వెల్డింగ్ చేశారు. తాళం కూడా కాదు, తాళాలు బద్దలు కొడుతున్న వెల్డింగ్ చేశారు. हेलो, आर यू देयर सैतान? अगर दिल में हिम्मत है तो आ जाओ शैतान. अच्छा हमको
నేనైతే వేరే రూట్లో వచ్చేసాను. అటువైపు ఏంటంటే ద వేస్ బ్లాక్డ్ అనమాట. లాస్ట్ టైం మన రొనీన్ బాయ్ వచ్చినప్పుడు ఈ గుడి లేదు, రీసెంట్ టైమ్స్లో కట్టేశారు. ద మ్యాన్ ఇలా దూకెళ్ళచ్చు అనుకుంటా, చూద్దాం కిటికీ నుంచి. జీసస్, పిలువు మనల్ని, దారి దొరికింది, పిలువబ్బా మనల్ని. ఎస్, ఫైనల్గా మీద వచ్చేసాం బాయ్స్, దారి దొరికింది, రండి. ఉంది ఫైనల్గా లోపలికి వచ్చేసాం. బ్రో వచ్చేసాను నువ్వు కూడా. మనకైతే దారి దొరికింది గాయస్, లోపలికి వచ్చేసాం ఫైనల్గా. ఆపసోపలు పడైనా. సో కట్టిగా చీకటి, బూజ్ అంటే బూజ్ మొత్తం. ఇంకేమైనా దారి ఉందని చూస్తున్నా గాయస్. సో మనలో అయితే వచ్చేస్తున్నారు. సో నియర్లీ 150 రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇర్రం మంజిల్ ప్యాలెస్లో. సో దాన్ని చూసుకుంటే మనం వచ్చినప్పుడు ఇదన్నమాట ఎంట్రన్స్. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ దాకా వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి దూలన వాళ్ళు వస్తున్నారు అనేసి అటువైపు వెల్డింగ్ చేసేసారు. సో ఎనీవే మనమైతే లోపలికి వచ్చేసాం. సో ఇన్ ద ఇయర్ 1800s, ఆ టైంలో 1807, 1810 ఎగ్జాక్ట్లీ ఇయర్ ఐడియా లేదు, ఆ టైంలో కట్టినటువంటి ప్యాలెస్ అనమాట ఇది. అరౌండ్ 150 రూమ్స్. కొంతకాలానికి ఏం చేస్తారంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని ఒక స్టోర్ రూమ్ లానో ఇంకోటి ఏదో అండర్ గ్రౌండ్మెంట్లో వన్ ఆఫ్ ద రూమ్ చేసేసారనమాట దీన్ని. వన్ ఆఫ్ ద హాంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో ఇలాంటి ప్లేసెస్కి రావడానికి చాలామంది భయపడుతుంటారు. ఆ భయానికి కూడా చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఇది వచ్చేసి పోలీసులు వస్తే ఎక్కడ ఇబ్బంది అయిపోతుంది అదొకటి. కొంతమందికి ఏంటంటే దెయ్యాలు, భూతాలు, మంత్రగాళ్ళు అది ఇది అనేసి ఆ విధంగా భయపడే వాళ్ళు కొంతమంది అనమాట. ఒక్కొక్కరు ఒక రకంగా భయపడుతుంటారు. సో మెయిన్గా వచ్చేసి పోలీస్ అండ్ దెయ్యాలు వీటికి భయపడుతుంటారు అనమాట. మొత్తం జంతర్ మంతర్లా ఉందిరా బాబు. ఒక అడ్డదారి అయితే కనపడాలి వీడి కోసం లోపలికి రావడానికి. బ్రో ఇక్కడి నుంచి ఎక్కొచ్చు బ్రో వాడు ఈజీగా. ఇర్రం మంజిల్ ప్యాలెస్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని గడగడలాడిస్తున్నప్పుడు కట్టబడినటువంటి నిర్మాణం ఇది. 1810, 1807 ఏ ఇయర్ ఎగ్జాక్ట్గా అది తెలియలే కానీ వన్ ఆఫ్ ద హాంటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. తెలుసు కదా మన గురించి, వన్స్ ఫిక్స్ అయినామంటే కింద మీద పడైనా తల కొరివి పెట్టైనా సరే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తాళాలు వేసినా మూసినా బొక్క పెట్టైనా సరే మనం వెళ్తాం అనమాట. అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫైనల్గా మన రొనీన్ బాయ్ వచ్చేసాడు. సో నలుగురు మధ్య లోపలికి క్షేమంగా సురక్షితంగా వచ్చేసాం. ఇంకొకరు రావాలి మన వాళ్ళు. ఎక్కడికి ఫ్రెండ్స్? కింద మీద పడి ఫైనల్గా స్టెప్స్ అయితే కనుగొన్నాం. సో ఇవన్నమాట మెట్లు పైకి వెళ్ళడానికి. ఇంత పెద్ద బిల్డింగ్ ఒకటే ఫ్లోర్ ఉందని సిన్సేపు కన్ఫ్యూజ్ అయినాం కానీ ఫైనల్గా కింద మీద పడి స్టెప్స్ అయితే కనుగొన్నాం. పైకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో పైకి. ఓ గబిలం కాదు, అది పురుగు. ఏ మనుషులు రా బాబు, వీడ కూడా సతీష్, హర్షి, రాబులు, తొక్క, తోటకూర. క్యాసెట్లు రా భయ్, ఏం క్యాసెట్లు? దివ్య దేవుడి శ్లోకాలు. ఇవన్నీ క్యాసెట్లు, ఇంకా ఇవన్నీ క్యాసెట్లు. ఇక ఇది కూడా సీడీ. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా పెట్టేస్తున్నా క్యాసెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. ఏం ఫైల్స్, ఏమేమి మొత్తం పుస్తకాలు దగ్గర బ్రో అంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఏమో ట్రిప్ ప్లాన్స్ 2013-14 అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తాడేపల్లిగూడెం, కొవ్వూరు సర్కిల్,
వెస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, ఫైల్స్ ఏమేమో ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫైల్ నెంబర్ 43527. ఇవన్నీ చదవాలంటే మన జీవితం సరిపోదు. నథింగ్ బ్రో, ఇలానే ఉంటుంది. ఒక 2 క్యాసెట్లు తీసుకున్నాను, ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. సార్ బీరువా చూడు భయ్యా. షర్ట్ ఇట్రా బ్రదరు ఉంది. సీలింగ్ లో నుంచి అసలు వేర్లు వచ్చేసాయి. ఇట్రా దీన్ని దీమో. ఆ రోజుల్లో మా నాన్నగారు రోజ్ నేనైతే అక్కడ మామూలు ఉన్నారు. అక్కడి నుంచి రేగులు ఎక్కి ఢిల్లీకి ఎడుకుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా వచ్చి పైకి ఎక్కాను. పైకి ఎక్కితే మామ, ఇది ఎర్రమంజిల్ ప్యాలెస్. ఆ రోజుల్లో దీనిపై నుండి యుద్ధాలు చేసేవారో మరి ఏం చేసేవారో తెలియదు, కానీ పైన అయితే మస్తు అంటే మస్తు ఉంది మామ. అక్కడ ఎదురుగా ప్రణవ 1 హోటల్ అని ఉంది. అటు వెళ్తున్నా. లైట్ ఆఫ్ చేస్తే మంచిది, ఎవరికి అవపడకుండా. చూపిస్తున్నాను. సూపర్ ఉంది మా. పైకి వచ్చా ఫైనల్గా నేను. అవునా, ఇట్టి పరిస్థితిలో చాలా అంటే చాలా సేఫ్కి వెళ్ళిపోవాలి. సో ఎర్రమంజిల్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట ఎర్రమంజిల్ ప్యాలెస్. సో చూడ్డానికి ఒక దెయ్యాల కొంపలాగా ఉంది కదా, చాలా బాగుంది. సో నేనైతే ఇందాక పైకి ఎక్కినప్పుడు అక్కడ ఆ కార్నర్లో ఎక్కానమాట అక్కడ. సో నాకు లోపల కొన్ని సామాగ్రిలు దొరికాయి, అన్నీ మీకు చూపించాను. అందులో దొరికిన వాళ్ళు ఇది కూడా ఒకటి. ఇదేంటిది, అబిడ్స్ మ్యాప్ అనమాట, ఇది పంజాగుట్ట అబిడ్స్. ఎనివే లోపల దొరికింది ఒకటి. లాస్ట్ టైం ఈ టెంపుల్ ఏదైనా చెప్పాను కదా, సో ఇప్పటికిప్పుడు కట్టింది ఇది. సో ఎనివే ఫైనల్గా సక్సెస్ఫుల్గా మనం అందరం బయటకు వచ్చేసాం. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.